ఒక రకంగా జగన్ విషయంలో టీడీపీ కార్యకర్తల్లో లేదంటే పరిటాల అభిమానుల్లో రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోంది జగన్ వెళ్తే అనేది అర్థమైంది. అయినా సరే జగన్ భద్రత విషయంలో ప్రభుత్వం ఒక రకంగా సైలెంట్గా ఉండడం, లేదంటే వీళ్ళేదో మేము కల్పించామని ఎస్పీ గారు చెప్తున్నారు కానీ అక్కడ పరిస్థితి చూస్తుంటే అక్కడ కనిపించట్లేదు. ఏ రాజకీయం జరిగిందంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిటాల సునీత వ్యాఖ్య వెనకాల తన కొడుకుని కాపాడుకోవడం ఉంది. అక్కడ గొడవ ఏంటంటే లింగమయ్యని మర్డర్ చేయించింది పరిటాల శ్రీరామని. అవును. కాబట్టి ఆ ఇష్యూ డైవర్ట్ చేయడానికి మా ఆయనే చేయించాడు. అంటే వాళ్ళ ఆయన్ని ఏం చేయించాడు కాబట్టి ఈయన లింగమయ్యని చేయించాడు ఏంటి? అదే కదా, సంబంధం ఏముంది అసలు అక్కడ? బేసిక్ గా అది తీసుకొచ్చింది. అంటే శ్రీరామ్ నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆడిన గేమ్ ఆవిడ. ఇక భద్రత అంటారా, నాకైతే మాత్రం ఒక అనుమానం ఉంది. నేను చాలా ఫస్ట్ నుంచి చెప్తున్నది, ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నటువంటిది. రాజశేఖర రెడ్డి పిసిసి చీఫ్గా ఉన్నప్పుడు చూశాను, వి హనుమంతరావుని చూశాను, కేకేని చూశాను, డి శ్రీనివాసుని చూశాను, అంతమంది పిసిసి చీఫ్లను చూశాను, ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు గారిదైనా ఎన్టీఆర్ గారిదైనా చూశాను, అందరిది చూశాను. కానీ ఇంత దారుణమైనటువంటి సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడా లేదు. సెక్యూరిటీ ల్యాబ్స్ వచ్చినప్పుడు మాలాంటి వార్తలు రాస్తే చర్య తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. సంబంధిత ఎస్ఐల మీద, ఎస్ఐలు సిఐలు వాళ్ళ మీద చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ఫెయిల్యూర్ని కవర్ చేసుకురావడం నేను ఎప్పుడు చూడలే. ఇప్పుడు భారతి గారి గురించి 100 సార్లు మాట్లాడితే పట్టించుకోకుండా ఇవాళ చివరిలో ఏదో చర్య తీసుకుని కాలక్షేపం చేసి